లేసిన దగ్గర నుంచి కక్షపూరిత రాజకీయాలు చూసుకుంటూ, ఒక మనిషి మరో మనిషిని ద్వేషించడాన్ని చూసుకుంటూ, ఒక మనిషి మరో మనిషి మొహం చూడడానికి గాని ఇష్టపడని రాజకీయాలు చూసుకుంటూ, చివరికి ఎట్ హోమ్ లాంటి కార్యక్రమాలు లేవు. అసెంబ్లీలోకి ఒకరికొకరు ఎదురుపడే సందర్భం లేదు. అసలు రాజకీయం అంటేనే జన్మల ఏమంటారు శత్రుత్వం అనే విధంగా మార్చివేసిన పరిస్థితుల మధ్య ఎందుకో నాకు సీఎంగా బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ నుంచి విజయ్ అయినా, విజయ్ బాడీ లాంగ్వేజ్ అయినా, తన మాటలైనా చాలా రిలీఫ్‌గా అనిపిస్తూ ఉన్నాయి. సో, నిజంగానే రాజకీయాల మీద కాసింత ఆసక్తి కలిగే విధంగా విజయ్ ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ అయినా, మాట తీరు అయినా, తన హావభావాలు అయినా, తన హుందాతనమైన, తన ప్లెజెన్సీ అయినా, ఆ మాట్లాడేటప్పుడు ఆయన ఎక్స్‌ప్రెస్ చేసే ఆ స్టైల్ అయినా చాలా చాలా ఇంప్రెస్డ్. అండ్ తాజాగా లేటెస్ట్‌గా తమిళనాడు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఇంటికి ముఖ్యమంత్రి హోదాలో విజయ్ గారెళ్లి కలిసి జస్ట్ ఐ మీన్ ఏమంటారు ఒక కర్టసీ. ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి నేరుగా ప్రతిపక్ష నేత ఇంటికెళ్ళడం వావ్! వాట్ ఏ బిగ్ సర్ప్రైజ్ సీరియస్‌లీ నాకైతే. మనం కనీసం ఊహించగలుగుతామా? ప్రతిపక్ష నేత ఇంటికి ముఖ్యమంత్రి ఇంటికి ప్రతిపక్ష నేత వెళ్ళే కదా పక్కన పెట్టండి. ఒకరికొకరు ఎదురు పడితే మొహంలో నవ్వైనా ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతామా? ఎదురు పడే సందర్భమైనా ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతామా? ఎట్ హోమ్ లాంటి కార్యక్రమాలైనా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో జరగాల్సినవి. అవి కూడా లేవు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే రోజు రాజకీయాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ప్రొఫెషన్‌లో ఉన్నాం. మీడియా అయినా, ఇంకా రాజకీయాలైనా, ఇంకా ఇటువంటి ఫీల్డ్‌లో ఉన్నోళ్ళకి అసలు బీపీ రైజ్ అయిపోతది. అంత దారుణమైన ప్రవర్తన. బహుశా ఇక్కడ కూడా బానిసత్వం చేసేవాళ్ళు, బ్రెయిన్ అరికాల్లో ఉన్నోళ్ళకి ఇప్పుడు ఈ రాజకీయాలు నచ్చుతున్నాయేమో గానీ, నాలాంటి వాళ్ళకైతే రవ్వంత నచ్చడం లేదు. సీరియస్‌లీ రవ్వంత నచ్చడం లేదు. లేస్తే కక్ష, లేస్తే ద్వేషం, లేస్తే ఒకరినొకరు క్యారెక్టర్ అసాసినేట్ చేసుకోవడం. అసలు ఒక అర్థవంతమైన చర్చే లేదు. ఒక కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమే లేదు. వాస్తవానికి విమర్శ అన్నది ప్రశంస కంటే 1000 టైమ్స్ పవర్‌ఫుల్. ఎవరైనా విమర్శను యాక్సెప్ట్ చేయాలి. విమర్శను స్వాగతించాలి. విమర్శ కన్‌స్ట్రక్టివ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉండాలి. కానీ ఇప్పుడు విమర్శకు, ద్వేషానికి, అసభ్యతకు అసలు తేడానే లేకుండా కంపు అయిపోయిన పరిస్థితుల మధ్య నిజంగా విజయ్ చేస్తున్న రాజకీయం చాలా రిలీఫ్ అనిపిస్తూ ఉంది. స్టాలిన్ ఇంటికెళ్ళమైతే తర్వాత వైకో వాళ్ళు 4, 5 చోట్ల పోటీ చేసి చెప్తున్నారు. ఒక్క దగ్గర కూడా గెలవలే వైకో. అయినా కూడా తమిళవాదంతో ఉన్నారు. ఎప్పటినుంచో తన తమిళ ఆత్మగౌరవం కోసమని ఫైట్ చేస్తున్నారు. మంచి ఫైటర్‌గానే ఉన్నారు తమిళనాడులో. ఆయన ఎన్నుకున్న అంశం మీద కమిటెడ్‌గానే. కొందరు గాలి నాయకులు ఉంటారు కదా! ఒక గాలి ఎటు తిరిగితే అటు తిరుగుతుంటారు. అట్లాంటి వాళ్ళు కాకుండా గెలిచినామో ఓడినామో తను కమిటెడ్‌గా అలాగే ఉన్నారు వైకో. వైకో ఇంటికి కూడా వెళ్ళడం. ఇది నిజంగానే సూపర్బ్ రాజకీయం. ఏముంది హెల్తీ పాలిటిక్స్ అండి. ఎవరైనా అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయండి. తప్పు చేస్తే శిక్షించండి. ప్రతిదీ కక్ష కట్టుకొని పోయి సీమ సిటుక్కుమంటే కేసులని, సీమ సిటుక్కుమంటే అరెస్ట్‌లని, క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసుకుంటూ ఎందుకు ఈ కంపంతా? విజయ్ చాలా మంచి పని చేశారు. చాలా ప్లెజెంట్ అనిపించింది. విజయ్ చేస్తున్న ప్రతి యాక్టివిటీ కూడా.